ఈరోజు మన కట్యాల గ్రామంలో మన గ్రామ ప్రత్యేక అధికారి గారి అనుమతితో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై గ్రామ ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు మన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు మహిళా సంఘాల బిఓఏలకి ఏఎన్ఎం గారికి ఆశా వర్కర్లకి మహిళా సంఘాల సభ్యులకి గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారములు। గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పరిశుభ్రతను పెంచడం కోసం పచ్చదనాన్ని పెంపొందించడం కోసం పచ్చదనాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 5 రోజుల కార్యక్రమాలు నిర్దేశించడం జరిగింది। రోజువారీ అంటే ఈ రోజు నుండి మొదలుకుంటే 9వ తారీఖు వరకు మరి రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొదటగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం ద్వారా మరి ప్రజలకి ఇలా మహిళలకి ముఖ్యంగా మహిళలకి రోజువారీగా మన గార్బేజ్ కలెక్షన్ లో భాగంగా తడి పొడి చెత్త వేరువేరుగా మరి మహిళలు మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు తడి చెత్త ఒక గుట్టలో పొడి చెత్త ఒక గుట్టలో వేసి వేరువేరుగా వేసేటువంటి కార్యక్రమం మీద అవగాహన కల్పించడం కోసం ఇలా వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు ఇలా పరిసరాల పరిశుభ్రత కావచ్చు వాటన్నిటి మీద మరి అన్ని శాఖల సమన్వయంతో గ్రామం ప్రత్యేకించి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం అనేది నా గ్రామం నా గౌరవం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఇలా ప్రజల భాగస్వామ్యం ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది। ఇలా నా గ్రామం నా గౌరవం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది। ఇలా నేను నా గ్రామం నా గౌరవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా నిర్మోహమాటంగా ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో మీకున్నటువంటి సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీ వంతు పాత్ర మీ వంతు భాగస్వామ్యం మాతో ఉండాలని మా ఉద్యోగస్తులతో ఉండాలని మా అధికారులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।